భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. వెళ్ళండి, చిన్న నడుస్తారండి. నడు. అమ్మ నా ముసలోడా. ఏమోయ్ మధ్యవర్తి, ఇల్లారా. అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదోయ్. ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. ఆ, ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో ఆ, ఆ. చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో ఆ, నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఆ, ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటిదాన్ని కాదండి. ఆయన అలాంటోడు కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. వాళ్ళ కొట్లో ఈగలతో ఉన్నట్టుంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దానికెవరా ముసలోడా? వచ్చేసావా? వారిని ఈడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టావుంట కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు ఒక్కిస్క. అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిల్డొచ్చు. నువ్వు పని చూసుకోవా. మరదే. పదా ధనలక్ష్మి, ధనలక్ష్మి ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గానీ. ఓ ధనలక్ష్మి, అబ్బయ్యా వచ్చేసినా, ఎట్టుంది ఇది? కేక నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్ర పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినపడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడిదునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. వామ్మో వామ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టి మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అన్ని కానీ వేలు పెట్టా, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహా, డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడిస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపకరండ్రా చెప్తాను. ఆడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కలోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో, పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉండే మాకు భయం ఏంటి?
బాబయ్య అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు ఆ లొకేషన్ నాకు కొత్త. అమ్మా మీ ఓటు మాకే. 2 రూపాయలకి కిలో బియ్యం. ఆశీర్వదించు తల్లి. అబ్బా! మై హూనా. చీదు తల్లి చీదు. ఎంతొచ్చిందో. బంబోళ జంబా నిజము నికృష్టము చూసితివా? చేతికి చిమిడి పూసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజ్జ చేయుచున్నాడు. గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదర. అటు చూడండి ప్రభు. పాశము చిత్రగుప్త, ఇదే సరైన అవకాశం. తమ చేతి వాటమును చూపుడు. జటా బఠా. నేను రాను, మీ తిప్పలు మీరే పడి. పాత యముడి అకృత్యాలు నశించాలి, నశించాలి. స్త్రీలపై యముడి అరాచకాలు అరికట్టాలి. యమలోక స్త్రీలకు రక్షణ కల్పించాలి. అత్యాచారం కేసులో యముణ్ణి విచారించాలి. పాత యముడిపై విచారణ జరిపించాలి. ఓ, నరుడెంత మాయ చేయుచున్నాడు చిత్రగుప్త. వీడి మూలమున మన బ్రతుకు రహదారి అయినది కదా. వీడి శిరోభారము తట్టుకున్న సాధ్యము కావటం లేదు. పూట పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. ఎరా బావా మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు ఇట్టా పూట పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బ తట్టుకోలేకపోతున్నాం బాబు. ఏ? అంత నొప్పిగా ఉందా? మానవపు గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరన్నట్టే కానిద్దాం. నేను ఒక్కడే కొడతాను. తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం. ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. ఎరా, అలాగే తేలిందా? అది తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైందయ్యా. అమ్మని పనోళ్ళ ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చేయండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. ఏట పెద్దప్పం చిన్న బ్యాలెన్స్ ఎట్టేవేంటి? బాబు ఇది తాళిబొట్టు బాబు. తాలిబొట్ట ఇది కరెక్ట్. అయ్యో అయ్యో పాపం పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలకంలో ఎముడు ఊరుకోడు. ఏమూసై యముడంటే ఆడి మొగుడొచ్చినా మనం ఏం కేర్ చెయ్యం. ఏమయ్యో ఓ ఎందర్వ రాజా, ఏంటి దీనికి సపోర్ట్ ఇస్తావా?